మీరు మిథున రాశిలో పుట్టారా? అయితే ఒక్క క్షణం ఆగి ఈ మాటలు జాగ్రత్తగా వినండి. మీ జీవితంలో ఎప్పుడూ జరగనటువంటి ఒక సంఘటన ఈ ఫిబ్రవరి నెల ముగిసేలోపు జరగబోతోంది. అవును, మీరు విన్నది నిజమే. గ్రహాల స్థితిగతులను బట్టి, నక్షత్రాల సంచారాన్ని బట్టి స్పష్టంగా తెలుస్తున్న విషయం ఒకటే. మిథున రాశి వారి జీవితంలోనికి ఒక స్త్రీ ప్రవేశించబోతోంది. లేదా మీకు ఇదివరకే పరిచయం ఉన్న ఒక స్త్రీ కారణంగా మీ జీవితం అనూహ్యమైన మలుపు తిరగబోతుంది. ఎవరామె? ఆమె మీ ఇంట్లో ఉండే మనిషా, లేక ఉద్యోగంలో కొత్తగా పరిచయమయ్యే వ్యక్తా, లేక ఎన్నో ఏళ్లుగా మీరు ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నారో ఆ ప్రేయస? ఆమె పేరులో ఉన్న మొదటి అక్షరం ఏమిటి? ఆమె వల్ల మీకు ధనలాభం కలుగుతుందా, లేక మనశ్శాంతి లభిస్తుందా? అసలు ఆమెతో మీకు ఉండే సంబంధం ఏమిటి? భార్యనా, తల్లా, స్నేహితురాలా? ఈ వీడియో చివరి వరకు మీరు చూస్తే ఆ పేరులోని మొదటి అక్షరంతో సహా ఆమె మీ జీవితాన్ని ఎలా మార్చబోతుందో మీకు స్పష్టంగా తెలుస్తుంది. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా అసలు రహస్యం ఏమిటో తెలుసుకుందాం రండి. నాకు తెలుసు మిథున రాశి వారు ఇప్పుడు ఎంతటి మానసిక సంఘర్షణలో ఉన్నారో నాకు బాగా తెలుసు. గత కొన్ని సంవత్సరాలుగా మీరు పడుతున్న బాధ అంతా ఇంత కాదు. అష్టమ శని ప్రభావం నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న మీకు మానసిక ఒత్తిడి ఇంకా తగ్గలేదు. దీనివల్ల ఏం జరగబోతుంది? చేతికి వచ్చిన డబ్బు నిలవటం లేదు. ఎంత కష్టపడినా గుర్తింపు రావటం లేదు. మీరు ఎవరికైతే సహాయం చేశారో వారే ఈరోజు మిమ్మల్ని శత్రువులుగా మారుస్తూ ఉన్నారు. ముఖ్యంగా బంధువుల విషయంలో మీరు ఎంత తగ్గినా వారు మిమ్మల్ని మాటలతో పొడుస్తూనే ఉన్నారు. నిద్రలేని రాత్రులు, మనస్సు నిండా ఆందోళన. అసలు నా జీవితం ఎప్పుడు మారుతుంది, నా కష్టాలు ఎప్పుడు తీరుతాయి అని మీరు ప్రతిరోజు దేవుణ్ణి అడుగుతున్నారు కదూ. చీకటి ఎంత ఎక్కువగా ఉంటే వెలుతురు అంత దగ్గరలో ఉన్నట్టు లెక్క. దైవం మిమ్మల్ని పరీక్షిస్తున్నాడే తప్ప శిక్షించటం లేదు. మీ బుద్ధికి తగిన ప్రతిఫలం ఇవ్వడానికి సమయం సిద్ధమయ్యాడు. అయితే ఆ ప్రతిఫలం నేరుగా డబ్బు రూపంలోనో బంగారం రూపంలోనో రాదు. గ్రహగతులు ఈసారి మీకు సహాయం చేయడానికి ఎంచుకున్న మార్గం శుక్రుడు. శుక్రుడు అంటే ఎవరు? స్త్రీ కారకుడు, ఐశ్వర్య కారకుడు. అందుకే ఫిబ్రవరి నెల ముగిసేలోపు గ్రహమండలంలో ఒక అద్భుతమైన యోగం ఏర్పడబోతుంది. మీ కష్టాలను తీర్చడానికి, మీ కన్నీళ్లను తుడవడానికి ఒక స్త్రీ రూపంలో అదృష్టం మీ తలుపు తట్టబోతుంది. అది ఎలా జరుగుతుందో, ఆ స్త్రీ ఎవరో ఇప్పుడు వివరంగా విశ్లేషిద్దాం. మీకు సందేహం రావచ్చు, మేడం, ఫిబ్రవరి చివరిలోనే ఎందుకు ఇన్నాళ్ళు జరగనిది ఇప్పుడు ఎందుకు జరుగుతుంది అని దానికి బలమైన జ్యోతిష్య కారణం ఉంది. వినండి. ప్రస్తుతం మిథున రాశికి భాగ్యస్థానంలో గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. అదే సమయంలో ఫిబ్రవరి చివరకు వచ్చేసరికి శుక్రగ్రహం వీనస్ తన ఉచ్చస్థితి వైపు ప్రయాణిస్తూ మిథున రాశి వారికి అత్యంత యోగకారకమైన స్థానంలోనికి వస్తూ ఉన్నాడు. అంతేకాదు, రాబోయే రోజుల్లో మీ రాశ్యాధిపతి బుధ సంచారం కూడా మారబోతుంది. దీని అర్థం ఏమిటి? బుధుడు అంటే తెలివితేటలు, శుక్రుడు అంటే భోగం మరియు స్త్రీ. ఎప్పుడైతే ఈ గ్రహాల ప్రభావం ఒక రాశి మీద పడుతుందో అప్పుడు ఆ వ్యక్తికి ఖచ్చితంగా ఆడవారి వల్ల మేలు జరుగుతుంది. ఇది సైన్స్, ఇది జ్యోతిష్య శాస్త్ర సత్యం. కాబట్టి ఫిబ్రవరి 20వ తేదీ దాటిన తర్వాత నుండి ఫిబ్రవరి 28వ తేదీలోపు మీ జీవితంలో 3 ప్రధానమైన మార్పులు జరగబోతూ ఉన్నాయి. ఈ 3 మార్పులకు కేంద్ర బిందువు ఆ స్త్రీనే. ఆ మార్పులు ఏంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఒక్కొక్కటిగా చెప్తాను, జాగ్రత్తగా నోటీస్ చేసుకోండి. నెంబర్ 1, ఆకస్మిక ధనలాభం, ఫైనాన్షియల్ గ్రెయిన్ త్రూ ఏ లేడీ. మిథున రాశి వారికి ఈ నెల చివరిలో ఒక స్త్రీ ద్వారా ఆర్థిక సహాయం అందుతుంది. బహుశా మీరు అప్పుల బాధలో ఉండి ఉండవచ్చు. సరిగ్గా సమయానికి డబ్బు అందక సతమతం అవుతూ ఉండవచ్చు. అప్పుడు మీ అమ్మవారి వైపు నుండి కానీ, మీ భార్య ఉద్యోగం ద్వారా కానీ, లేక మీ ఆఫీస్లో ఉండే ఒక లేడీ బాస్ వల్ల కానీ మీకు చేతికి డబ్బు అందుతుంది. ఇది మీ కష్టార్జితం కాదు, ఇది అదృష్టం.
ఉదాహరణకు మీ భార్య పేరు మీద ఉన్న ఏదైనా ఆస్తి విలువ పెరగటం లేదా ఆమెకు ప్రమోషన్ రావటం వల్ల మీ ఇంటి సమస్య తీరుతుంది. నెంబర్ 2, మానసిక ప్రశాంతత, మెంటల్ పీస్. ఇన్నాళ్ళు మీ మనసులో ఉన్న అలజడిని తగ్గించడానికి ఒక స్త్రీ మీకు తోడుగా నిలబడబోతుంది. ఆమె మీ స్నేహితురాలు కావచ్చు లేదా మీ జీవిత భాగస్వామి కావచ్చు. ఆమె మీ దగ్గరకు వచ్చి మీ భుజం మీద చెయ్యి వేసి భయపడకు నేనున్నాను అని చెప్పే ఆ ఒక్క మాట మీకు 1000 ఏనుగుల బలాన్నిస్తుంది. ఆమె ఇచ్చే సలహా వల్ల మీరు ఎప్పటినుంచో తెగని ఒక సమస్యను చిటికెలలో పరిష్కరించుకుంటూ ఉంటారు. నెంబర్ 3, శత్రువులపై విజయం, విక్టరీ ఓవర్ ఎనిమీస్. ఇది చాలా ముఖ్యం. మీ ఆఫీసులో కానీ వ్యాపారంలో కానీ ఒక మహిళ ఫీమేల్ కాంపిటీటర్ మీకు ఇన్నాళ్ళు అడ్డంకులు సృష్టిస్తూ ఉండవచ్చు. కానీ ఫిబ్రవరి ఎండింగ్ వల్ల సీన్ రివర్స్ అవుతుంది. ఆమె స్వయంగా వచ్చి మీతో రాజీ పడటమో లేదా ఆమె మీ దారిలో నుండి తప్పుకోవటమో జరుగుతుంది. సాక్షాత్తు దుర్గాదేవి అనుగ్రహం మీ మీద ఉండటం వల్ల ఇది సాధ్యం. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఆ స్త్రీ ఎవరు? ఆమె పేరులోని మొదటి అక్షరం ఏమిటి? ఇది తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఇప్పుడు నేను చెప్పబోయే అక్షరాలు వేద న్యూమరాలజీ మరియు నామ నక్షత్ర సిద్ధాంతం ప్రకారం లెక్కించినవి. ఫిబ్రవరి నెల ముగిసేలోపు మిథున రాశి వారికి సహాయపడే ఆ స్త్రీ పేరు ఈ కింది అక్షరాలతో మొదలయ్యే అవకాశం 90% వరకు ఉంది. మీకు తెలిసిన వారిలో ఈ అక్షరాలతో పేర్లు ఉన్నాయేమో చెక్ చేసుకోండి. ఏ అక్షరం అంటే అనిత, అనురాధ, అంజలి, అమూల్య. ఈ పేరు గల స్త్రీ మీకు ధైర్యాన్ని ఇస్తుంది. ఎక్కువగా ఇది మీ అమ్మగారు లేదా అక్కా చెల్లెళ్ళు అయ్యే అవకాశం ఉంది. వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వారి ఆశీస్సులు మీకు రక్షా కవచంలా పనిచేస్తూ ఉంటాయి. అలాగే కే అంటే కవిత, కళ్యాణి, గీత, గాయత్రి. ఈ అక్షరాలతో పేరున్న మహిళలు మీ కెరియర్లో కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు. మీకు జాబ్ ఫేవర్ ఇవ్వటం కానీ వ్యాపారంలో ఒక మంచి ఐడియా ఇవ్వటం కానీ జరుగుతుంది. అలాగే ఎం, మౌనిక, మాధవి, మహాలక్ష్మి. ఈ పేరు గల స్త్రీ వల్ల మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. పెళ్లి సంబంధాలు కుదరటం కానీ విందు వినోదాలు జరగటం కానీ వీరి వల్లే సాధ్యం. ఇంకా పి అంటే పల్లవి, ప్రియ, పద్మ. వీరు మీకు ఒక మంచి మార్గదర్శిగా ఉంటారు. ఒక నిమిషం ఆలోచించండి. నేను చెప్పిన ఈ అక్షరాల్లో మీ జీవితంలో ముఖ్యమైన స్త్రీల పేర్లు ఉన్నాయా? ఉంటే వారి పేరును కింద కామెంట్ చేయండి. కానీ అసలు విషయం ఇంకా ఉంది. ఆమెతో మీ సంబంధం ఎలా ఉండబోతుంది? ఫిబ్రవరి చివరిలో ఆమెతో గొడవలు జరుగుతాయా? ప్రేమ పెరుగుతుందా? ఇది తెలుసుకోకపోతే ప్రమాదం. మిథున రాశి వారి తత్వం వేరు. మీరు మాటకారులు, కానీ ఒక్కోసారి మీ మాటలే సమస్యలు తెస్తాయి. మీకు ఎమోషన్స్ ఉంటాయి కానీ ద్వంద్వ స్వభావం వల్ల బయటపడరు. కానీ ఫిబ్రవరి నెల చివరిలో గ్రహాల ప్రభావం వల్ల మీ ఎమోషన్స్ అదుపు తప్పే అవకాశం ఉంది. అందుకే ఈ విషయాలు గుర్తుంచుకోండి. భార్యతో శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి భార్యతో అనుబంధం అద్భుతంగా ఉంటుంది. కానీ చిన్న చిన్న ఈగో సమస్యలు రావచ్చు. ముఖ్యంగా డబ్బు విషయంలో భార్యతో వాదించకండి. ఈ సమయంలో ఆమె తీసుకునే నిర్ణయాలు కరెక్ట్గా ఉంటాయి. ఆమెకి విలువ ఇవ్వండి. అమ్మతో మాతృకారకుడైన చంద్రుడు ఫిబ్రవరి చివరిలో చంచలంగా ఉంటాడు కాబట్టి అమ్మవారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఆమె మాటను ఎదిరించకండి. ఆమె మనసు కష్టపడితే దైవం మీకు కోపగిస్తాడు. ప్రేయసితో మీరు ప్రేమలో ఉన్నారా? అయితే ఫిబ్రవరి 25, 26 తేదీల్లో జాగ్రత్త. చిన్న అపార్థం పెద్ద గొడవగా మారబోవచ్చు. కానీ ఫిబ్రవరి 28 నాటికి అంతా సర్దుకుంటుంది. మీరు నిజాయితీగా ఉంటే మీ ప్రేమ పెళ్లి వరకు వెళ్తుంది. ఆఫీస్లో స్త్రీలతో, ఆఫీస్లో పనిచేసే మహిళలతో మర్యాదగా ప్రవర్తించండి. లేదంటే లేనిపోని నిందలు వచ్చే ప్రమాదం ఉంది. జాగ్రత్త. ఏ స్త్రీని కూడా తక్కువ చేసి మాట్లాడకండి. ఇప్పుడు వారి చేతిలోనే మీ అదృష్టం ఉంది. మిథున రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి. మృగశిర, ఆరుద్ర, పునర్వసు. మరి మీ నక్షత్రానికి ఈ స్త్రీ యోగం ఎలా ఉందో చూద్దాం. 1. మృగశిర నక్షత్రం. 3, 4 పాదాలు మీకు కుజగ్రహ ప్రభావం ఉంటుంది. ఫిబ్రవరి ముగిసేలోపు మీ జీవితంలోనికి వచ్చే ఆ స్త్రీ చాలా డామినేటెడ్గా ఉండవచ్చు. కానీ ఆమె వల్లే మీ ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. మీకు భూమి లేదా ఇల్లు కొనుగోలు చేసే యోగం ఒక స్త్రీ సహకారం వల్ల కలుగుతుంది. 2. ఆరుద్ర నక్షత్రం. మీరు రాహు నక్షత్రం వారు. మీకు ఆకస్మిక సంఘటనలు ఎక్కువ. మీకు పరిచయం లేని ఒక కొత్త మహిళ వల్ల మీకు సాయం అందుతుంది.
ముఖ్యంగా విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి లేదా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి ఒక లేడీ ఆఫీసర్ లేదా కన్సల్టెంట్ వల్ల పని అవుతుంది. కానీ జాగ్రత్త, మోసపూరిత స్త్రీలకు దూరంగా ఉండండి. 3 పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు మీరు గురుగ్రహం నక్షత్రం వారు మీ ఇంట్లోని పెద్దవారి వల్ల శుభం జరుగుతుంది. వారు దాచిపెట్టిన డబ్బును మీకు ఇవ్వటం కానీ లేదా బంగారు ఆభరణాలు మీకు ఇవ్వటం కానీ జరుగుతుంది. దైవ భక్తి కలిగిన స్త్రీ వల్ల మీ మనసు మారుతుంది. సరే, అదృష్టం వస్తుంది అని చేతులు ముడుచుకొని కూర్చుంటే సరిపోదు. ఆ అదృష్టాన్ని మన వైపు తిప్పుకోవాలంటే కొన్ని చిన్న పరిహారాలు చేయాలి. ఫిబ్రవరి నెల ముగిసేలోపు మిథున రాశి వారు ఖచ్చితంగా చేయాల్సిన పనులు ఇవే. 1. లక్ష్మీ కటాక్షం కోసం ఫిబ్రవరి నెలలో వచ్చే చివరి శుక్రవారం రోజున సాయంత్రం 6 గంటల సమయంలో మీ ఇంటి గుమ్మం దగ్గర లేదా తులసి కోట దగ్గర 2 మట్టి ప్రమిదలలో ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. ఆ దీపం వెలుగులో లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది. ఓం శ్రీ మహాలక్ష్మియే నమః అని 11 సార్లు జపించండి. 2. స్త్రీలకు గౌరవం. ఇది చాలా ముఖ్యం. రాబోయే 10 రోజులు మీ ఇంట్లో ఉన్న ఆడవారికి ఏదైనా చిన్న బహుమతి ఇవ్వండి. అది ఖరీదైనది కావనవసరం లేదు. కనీసం వారికి ఇష్టమైన స్వీట్ అయినా పర్వాలేదు. వారి ముఖంలో చిరునవ్వు చూస్తే శుక్రుడు మీకు వశమవుతాడు. 3. పక్షులకు ఆహారం. మిథున రాశికి అధిపతి బుధుడు. బుధుడికి ప్రీతికరమైనది పక్షులు. ప్రతిరోజు ఉదయం గుప్పుడు పెసరగింజలు పక్షులకు వేయండి. ఇది మీ కర్మ దోషాలను తొలగిస్తుంది. ఆరోగ్య రహస్య పరిహారం ఇది. మీ దగ్గరలో ఏదైనా అమ్మవారి గుడి ఉంటే దుర్గా, లలిత లేదా గ్రామదేవత అక్కడికి వెళ్ళి ఒక నిమ్మకాయల దండను సమర్పించండి. మీకు ఉన్న దృష్టి దోషం, నరదృష్టి పటాపంచలైపోతాయి. ఈ పరిహారాలు పాటించండి. ఫిబ్రవరి ముగిసేలోపు అద్భుతాలు చూడండి. మిథున రాశి సోదరులారా, సోదరీమణుల్లారా, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నిన్నటి వరకు మీరు పడిన కష్టం వేరు, రేపు రాబోయే సుఖం వేరు. ఫిబ్రవరి నెల ముగింపు మీ కష్టాలకు ముగింపు కాబోతుంది. ఆ స్త్రీ రూపంలో దైవం మీకు సహాయం చేయడానికి వస్తున్నాడు. ఆమెను గుర్తించండి, ఆమెను గౌరవించండి. మీ కోపాన్ని పక్కన పెట్టి ప్రేమగా మాట్లాడండి. ఎప్పుడైతే మీరు స్త్రీని గౌరవిస్తారో అప్పుడే మీ ఇల్లు దేవాలయం అవుతుంది. మీ జాతకంలో ఎంత పెద్ద దోషమున్నా మీ మనస్సు మంచిదైతే ఆ దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడుతాడు.